ఆదికాండం 16వ అధ్యాయం 6వ వచనం. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనసు వచ్చినట్లు దాని చేయమని షారాయితో చెప్పాను. షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా, యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు, అది నా యజమానురాలైన షారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను నేను. దేవునికి స్తోత్రం. ఇక పారిపోయి వచ్చిందంట. అరణ్య మార్గంలో అటు ఇటు తిరుగుతుందంట. దిక్కు లేని పరిస్థితిలో, ఏమి చేయలేని పరిస్థితిలో అటు ఇటు గర్భవతిగా తిరుగుతూ ఉంటే, అప్పుడు దేవుడు తన దూతను పంపించి, షారాయి దాసివైన హాగరు, అబ్రహాము భార్య అయిన హాగర్ అనలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదివరకే చెప్పాను, దేవుడు నియమించిన కుటుంబ వ్యవస్థ అద్భుతమైనది. ఆదామును దేవుడు నేలమట్టి నుంచి నరునిగా నిర్మించిన తర్వాత, ఆదాములో నుండి ప్రక్కటెముకనైన అవ్వను దేవుడు నిర్మించి వారిద్దరును భార్య భర్తలుగా చేసి, మీరిద్దరు కలిసి సంతోషంగా జీవించండి అని ఆదాముకు ఒకటే ఒక భార్యను దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. లేకపోతే ఇద్దరు ముగ్గురిని తీసుకొచ్చాడా? లేదండి. ఒక భర్తకు ఒక భార్య, ఒక భార్యకు ఒక భర్తే. ఇక్కడ దాసి అయిన హాగారు అటు ఇటు తిరుగుతున్నప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు రాయించడం చూద్దాం. షారాయి దాసివైన హాగరు, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు? ఇదిగో మా యజమానురాల నుండి పారిపోయి వస్తున్నా. ఎందుకు పరిస్థితి? ఇదిగో ఆమె నన్ను శ్రమ పెట్టింది, ఇదిగో ఆమె నన్ను బాధ పెట్టింది, కాబట్టి ఇలాగా పారిపోయి వచ్చేస్తున్నాను అంటే, అప్పుడు దేవుడు అంటాడు, హాగరు, ఒకసారి మనం చూద్దాం 9వ వచనం. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదును, అది లెక్కింప వీలైనంత విస్తారముగా దానితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్. ఇక్కడ హాగరుతో దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, హాగరు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు? నా యజమానురాలు షారాయి దగ్గర నుండి వచ్చాను. ఇదిగో హాగరు, నువ్వు మరలా ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? నీ యజమానురాల దగ్గరికి వెళ్ళి అక్కడే అణిగి మణిగి ఉండుము అని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఇది సంఘానికి కూడా సాదృశ్యం. దేవుడు సంఘంలో మనల్ని చేర్చిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఏదో ఇబ్బంది వచ్చిందని సంఘం మానేస్తాం. ఏదో సేవకురాల మీద ఏదో ఆలోచన వచ్చిందని సంఘం మానేస్తాం. లేకపోతే సంఘంలో ఉన్న పరిస్థితులను బట్టి సంఘం మానేసి ఎటో వెళ్ళిపోతా ఉంటాం హాగరు వలె. అప్పుడు దేవుడు హాగరుతో మాట్లాడినట్టుగా మనతో మాట్లాడతానమ్మా, ఎందుకు అటు ఇటు సంఘాన్ని వదిలి తిరుగుతూ ఉంటాం? ఎందుకు ఆత్మీయతను వదిలి తిరుగుతూ ఉంటాం? ఎందుకు సహవాసమును వదిలి అటు ఇటు తిరగడం వల్ల నీకేమొస్తుంది? కాబట్టి నువ్వు వెళ్ళి సంఘంలోకి వెళ్ళి అక్కడ తగ్గించుకొని ఆత్మీయ మార్గములో చక్కగా ఎదుగు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అలాంటి పరిస్థితిలో, బాధకరమైన పరిస్థితిలో, ఇంకా ఎవరూ కూడా ఆదరించలేని పరిస్థితిలో, ఇంకా ఎవరూ కూడా దరిదాపుల కనుచూపు మేరల్లో తనను బలపరిచి ఆదరించి పట్టించుకోలేని పరిస్థితిలో ఎవరు పట్టించుకున్నారో తెలుసా అండి? హాగరును దేవుడే పట్టించుకున్నాడు. అందుకని హాగరు ఆ దేవుణ్ణి చూసి ఏమంటో తెలుసా అండి? ఒకసారి మనం చూద్దాం 13వ వచనం. అది అనగా హాగరు అంటుంది, చూచుచున్న దేవుడవు నీవే. దేవునికి స్తోత్రం. అయ్యా, నన్ను చూసిన దేవుడవు నీవే నాయన. దేవుడంట హాగరు బాధను మాత్రమే కాదు, హాగరుకున్న పరిస్థితిని కూడా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దయచేసి గమనించండి, షారాయి ఏం చేసిందండి? హాగరును బాధ పెట్టింది. దేవుడు హాగరు మాత్రమే కాదు, షారాయిని కూడా చూస్తున్నాడు. బాధ పడేవారిని దేవుడు చూస్తాడు, బాధ పెట్టేవారిని కూడా దేవుడు చూస్తాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, మన దేవుడు చూచుచున్న దేవుడు,
ఈరోజు నువ్వు ఏ బాధల్లో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ కన్నీటితో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో, దిక్కుతోచని పరిస్థితుల్లో ఈ యొక్క మందిరానికి వచ్చి దేవుని వాక్యం వింటున్నావో, సేవకుడిగా ఒక మాట చెప్తున్నాను, ఆయన చూచుచున్న దేవుడు. నీకున్న కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీకున్న నష్టాన్ని దేవుడు చూస్తున్నాడు, నీకున్న బాధను దేవుడు చూస్తున్నాడు, నీకున్న సమస్యను దేవుడు చూస్తున్నాడు, నీకున్న ఇబ్బందులు దేవుడు చూస్తున్నాడు, నీకున్న ఆర్థిక ఈ పరిస్థితులు దేవుడు చూస్తున్నాడు. ఎవరికి చెప్పుకోలేక హృదయంలోనే బాధలతో కుమిలిపోతూ సతమతమవుతూ ఎవరికి చెబితే నా బాధ తీరుతుంది అనేటటువంటి 1000 ఆలోచనలతో సతమతమైపోతున్న సహోదరుడా, సహోదరి, నా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎవరు నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఎవరు చూసి కనికరించకపోయినా నా ప్రభువైన యేసుక్రీస్తు అనే దేవుడు కనికర సంపన్నుడు. ఆయన చూడడం మాత్రమే కాదు, నీకున్న ప్రతి పరిస్థితిని మార్చగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీకున్న ప్రతి ఇబ్బందిని, నీకున్న ప్రతి సమస్యను దేవుడు చూసి నీకు జవాబిస్తాడు. అట్ ద సేమ్ టైం బాధించే వారిని కూడా దేవుడు చూస్తాడు. హాగరు షారాయి చేత బాధించబడి పారిపోయి అరణ్యంలో అటు ఇటు తిరుగుతూ ఉంటే బాధపడుతున్న హాగరిని దేవుడు చూశాడు, బాధించిన షారాయిని కూడా దేవుడు చూస్తాడు. దయచేసి గమనించండి, మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నట్లయితే, మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నట్లయితే, మనల్ని ఎవరైనా భయపెడుతున్నట్లయితే, మనల్ని ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే, మనల్ని ఎవరైనా సరే కష్టాల గుండా నష్టాల గుండా తీసుకెళ్లే పరిస్థితి వారు తీసుకొస్తూ నీ దిక్కున్న చోటికి నువ్వు వెళ్ళి చెప్పుకో అనేటటువంటి మాటలు ఎవరైనా మనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ మనల్ని బాధ పెడుతున్నట్లయితే దయచేసి గమనించండి, మనల్ని బాధ పెడుతున్న వారిని దేవుడు చూస్తున్నాడు. వారికి ఎలాంటి తగిన ప్రతిఫలం ఇవ్వాలో, వారికి ఎలాంటి తగిన శిక్షణ ఇవ్వాలో అది దేవుడు చూసుకుంటాడు. కాబట్టి నువ్వు ఏమి దిగులు పడాల్సిన అవసరంలా, కాబట్టి నువ్వేమి చింతించాల్సిన అవసరంలా, నిన్ను బాధ పెట్టే వారిని కూడా దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలంట, నా సేవకుణ్ణి ముట్టువాడు నా కనుగుడ్డు ముట్టువాడితో సమానుడు అన్నాడు దేవుడు. అనగా దేవుని బిడ్డలను ఎవరైనా సరే ఇబ్బంది పెడితే, బాధ పెడితే, సమస్యల గుండా తీసుకెళ్తే వారిని దేవుడే చూసుకుంటాడు. ఎందుకంటే ఆయన చూచుచున్న దేవుడు. దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్న హాగరును ఎవరు చూశారండి? దేవుడు చూస్తారు. మన దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన మనల్ని చూసే దేవుడు. ఎవరు ఈ హాగరు? ఒక దాసి. మరి దాసి ఎదుర్కొంటున్న పరిస్థితులు, దాసి బాధింపబడిన పరిస్థితులు దేవుడు ఎలాగైతే చూశాడో మనల్ని కూడా చూస్తాడు అనేటటువంటి నమ్మకం మనకు ఉండాలి. మనం ఎదుర్కొంటున్న బాధలు కష్టాలు కూడా మనల్ని చూసే దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి. అందుకని ఆయనకి ఏం పేరు పెట్టిందండి హాగరు? చూచుచున్న దేవుడవు నీవే. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే నీ నేత్రాలంకృతము. తూనే నీ చూపులతో ఎవరైనా దేవునికి స్తోత్రం. ఆప్యాయతకు నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగర్. ఎంత అద్భుతంగా రాశారని పాట. దేవునికి స్తోత్రం. అంటే ఏ ఆప్యాయతకు, ఏ ప్రేమకు నోచుకొని నన్ను ఏ మనుషులు చేరదీయలేదు, ఏ బంధువు చేరదీయలేదు, ఏ రక్త సంబంధికులు చేరదీయలేదు, ఏ స్నేహితుడు చేరదీయలేదు, ఏ స్నేహితురాలు చేరదీయలేదు. నా అన్నవారు ఎవరు చేరదీయనప్పుడు నాయనా నన్ను చేరదీశావు నాయన. దేవుడికి స్తోత్రం. నన్ను పట్టించుకున్నావు నాయన, నన్ను ఆదరించావు నాయన, నన్ను బలపరిచావు నాయన, నా పట్ల ప్రేమ చూపించావు నాయన, నన్ను హత్తుకున్నావు నాయన, మరలా నాకు ప్రేమ చూపించి జీవితాన్ని ఇచ్చావు నాయన. కృపాసాగరా, నువ్వు చూచుచున్న దేవుడవయ్యా. దేవుడికి స్తోత్రం. రైట్. ఇక్కడ దాసిని దేవుడు ఎలాగైతే చూశాడో అట్ ద సేమ్ టైం
రాజును కూడా దేవుడు చూశాడండి. ఒక చోట ఒకసారి మనం చదువుకుందాం, క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనం చూడండి, నేను చదువుతున్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేది. ఎవరు కన్నీళ్లు విడుస్తున్నారు ఇక్కడ? రాజైన హిజ్కియా గారు. ఎందుకు కన్నీళ్లు విడుస్తున్నారు? ఆ రాజైన హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. ఏంటో మరణకరమైన రోగము తెలుసా అండి? ఈ రోజుల్లో దాన్ని క్యాన్సర్ అని అంటారు. మరి ఈ రోజుల్లోనే క్యాన్సర్ కి ఏదో అటు ఇటు అయ్యే పరిస్థితులు. పూర్వపు రోజుల్లంట క్యాన్సర్ వచ్చిందంటే రా నీ జీవితం ఇంక క్యాన్సర్ అయిపోయింది, నువ్వు ఇంక వెళ్ళిపోవాల్సిందే అనేవారంట. మరి ఆ రోజుల్లో పూర్వపు దినాల్లో హిజ్కియా గారికి మరణకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఏంటంటే క్యాన్సర్. ఇలా మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు తన దాసుని పంపించి, హిజ్కియా మరణకరమైన రోగం వచ్చింది కాబట్టి నువ్వు ఇల్లు చక్కబెట్టుకో, ఇంకా నీ యొక్క ఆయుష్ ముగించబడుతుంది అని చెప్పగానే రాజుగారు ఏం అర్థం కాలేదంట. సరే అని చెప్పి ఆ సేవకుడు వెళ్ళిపోతా ఉంటే రాజుగారంట గోడ తట్టు ఇలా తిరిగి ఏడుస్తా ఉన్నాడంట. ప్రభా నేనేం చేశానో నీకు తెలుసు కదా నాయన. 20వ అధ్యాయంలో ఒకసారి మనం చూద్దాం, 2వ వచనం. అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థుడనై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోనమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించాను. దేవునికి స్తోత్రం. గోడ తట్టు తిరిగి, ప్రభా నేను ఎలా జీవించానో ఎలా నడిచానో నీకంతా తెలుసు కదా నాయనా. అయ్యా మరి ఒకవేళ నా నీతిని బట్టి కాదు నాయనా, నేను చేసిన పనులు బట్టి కాకపోయినా కృపతో నన్ను జ్ఞాపకము చేసుకో నాయనా అని కన్నీళ్లు విడిస్తేనంట ఏ సేవకుడైతే వచ్చి హిజ్కియా ఇంకా నువ్వు మరణం అవ్వబోతున్నావు అని చెప్పి సేవకుడు చెప్పి వెళ్ళిపోయాడో, అలా వెళ్ళిపోతే ఇంకా రాజనగరి నుండి బయటికి అడుగు పెట్టకుండానే దేవుని స్వరం అంట మరలా ఆ సేవకుడికి దర్శించి, యెషయా కదండి, కాదండి సేవకుడు యెషయా, నువ్వు వెళ్ళి మరలా హిజ్కియా దగ్గరికి వెళ్ళి, ఇదిగో దేవుడు నీ కన్నీళ్లు చూశాడు, నిన్ను బాగుపరుస్తున్నాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు దేవుడు పొడిగించాడు అని దేవుడు చెప్పమంటున్నాడని చెప్పేసి మరలా ఏ సేవకుడైతే వచ్చి నువ్వు మరణం అయిపోతావని దేవుడు చెప్పమన్నాడని చెప్పాడో మరలా అదే సేవకుడిని మరలా దేవుడు నడిపించి ఆ హిజ్కియాతో మాట్లాడి, నువ్వు కన్నీళ్లు విడిచావు గనుక నీ కన్నీళ్లను దేవుడు జ్ఞాపకము చేసుకొని కృపతో జ్ఞాపకము చేసుకొని మరలా నీకు ఆయుష్నిస్తున్నాడు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్నిచ్చి పొడిగిస్తున్నాడు అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసి బాధల్లో ఉన్నప్పుడు దేవుడు చూశాడు, దాసి ఏడుస్తున్నప్పుడు దేవుడు చూశాడు. మహారాజు అయిన హిజ్కియా గారు మరణకరమైన రోగముతో బాధపడుతూ ఇంక నేను చనిపోబోతున్నానని గోడ తట్టు త్రిప్పుకొని కన్నీళ్లు విడిస్తే రాజు కన్నీళ్లను కూడా దేవుడు చూశాడు. దేవునికి స్తోత్రం. దాసి కన్నీళ్లను చూసి దేవుడు కనికరించాడు, రాజు కన్నీళ్లను చూసి దేవుడు కనికరించాడు. నీ కన్నీళ్లు చూడ, ఈరోజు నీ బాధను చూడడా, నీ కష్టాన్ని చూడడా, నీ ఇబ్బందులు చూడడా, ఆయన చూడ దేవుడు. కాబట్టి నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ సమస్య ఏంటో దేవునికి చెప్పుకో. పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు కన్నీళ్లు విడిచిన వారిని దేవుడు జవాబు ఇవ్వకుండా వదిలిపెట్టలేదంటండి. కన్నీళ్లతో ప్రార్థన చేసిన వారిని అంటండి దేవుడు ఆ కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చేయంటండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నీ సమస్య ఏంటో, నీ కష్టం ఏంటో, నీ బాధ ఏంటో, నీ కన్నీళ్ళు ఏంటో దేవునికి చెప్పుకో. ఆయన చూచుచున్న దేవుడు నీ కన్నీళ్లను చూసి అదే కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చును గాక. దేవుని వాక్యము దీవించి ఆశీర్వదించును గాక.